హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు చేపలు పులుసు. ఈ కూర అయితే గ్రేవీగా ఉంటుంది, పల్చగా ఉండదండి. ముందుగానే చేపల్లో ఎప్పుడైనా నీసు వాసన పోవాలంటే కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని వాష్ చేసుకుంటే, ఇదిగో చూడండి ఈ విధంగా అయితే చేప ముక్కలు అయితే ఉన్నాయి. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి. చేపలను ఎంచుకునేటప్పుడు కూడా మన ఊర్ల దగ్గర పడతారు కదా, ఆ చేపలు మాత్రమే తీసుకోండి. కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు అయితే వేసాము. అలాగే ఒక అర చెంచా కారం అయితే పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు, ఈ ఉప్పు, ఈ కారము అనేవి కొంచెం మగ్గితే బాగుంటుంది కదా, మరుసటి రోజు బాగుంటుంది కదా అనే పని లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అప్పటికప్పుడు తిన్నా కానీ ముక్క అనేది బాగా పీల్చుకుంటుంది. అలాగే ఒక 4 చెంచాల కారం అయితే వేసుకోండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకొని ఇదంతా చక్కగా కలిసేంత వరకు, అంటే మనకి పులుసుకు కావాల్సినవన్నీ రెడీ చేసుకునే లోపు ఇవైతే మగ్గుతాయి. దాదాపు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఇలా మగ్గడం వల్ల చక్కగా ఉప్పు కారం అనేది ఈ చేప ముక్క అనేది పీల్చుకుంటుంది. అప్పటికప్పుడు తిన్నా కానీ ఈ ముక్క అనేది ఉప్పు కారం పీల్చుకోవడం వల్ల మరుసటి రోజు ఎలాగైతే ఉంటుందో చేపల పులుసు సేమ్ టు సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు చింతపండు, అంటే మీ ఇంట్లో పులుపు ఏ విధంగా తింటారో ఆ విధంగా అయితే పులుపు అయితే వేసుకోండి. ఇవైతే ఒక 3 ఉల్లిపాయలు. ఇలా చేస్తే చాలా గ్రేవీగా ఉంటుంది. ఇంత మందంగా ఉన్నా సరిపోతుంది. ఒక టీ స్పూను అంత జీలకర్ర అయితే వేసుకోండి. అలాగే మెంతులు అయితే వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ అంత వేసుకోండి. ఈ మెంతులు అనేవి చేదుగా అయితే ఏముండవండి. ఈ చేపల పులుసు అంటేనే ఈ జీలకర్ర మెంతులు, ఇవి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలంతా వేసేసి, మీకు కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయినా వేయించుకోవచ్చు, లేదంటే కొంచెం మగ్గితే సరిపోతుంది అని అంత వేయించుకున్నా సరిపోతుంది. పులుసు అనగానే మనం పలసగా అయితే చేసుకొని అయితే తింటాం కదా, అలా ఉండదండి. ఇది గ్రేవీ కర్రీలాగా ఉంటుంది. అలాగే పులుసు చింతపండు వేస్తాం కాబట్టి పులుసు అని మాత్రమే అంటాము. ఈ విధంగా కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇదిగో చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంకా మీరు కావాలంటే కూడా ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే కూడా అదైనా బాగుంటుంది. ఏ విధంగా చేసుకున్నా కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. అందరూ మెచ్చేలా ఉంటుంది. ఈ జీలకర్ర అలాగే మెంతులు ఉన్నాయి కదా, ఇవి రోట్లో మాత్రమే దంచుకోండి, మిక్సీలోకి అయితే వేయబాకండి. ఇలా రోట్లో వేసిన మిశ్రమం అంతా వేసి ఎంత టేస్టీగా ఉంటుందో కదా, అంత టేస్టీగా ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇదంతా మిక్సీలోకి వేసుకొని మనం చింతపండు ఉంటుంది కదా, చింతపండు పులుసు పోయకుండా ఈ విధంగా మిక్సీలో అయితే వేసుకోండి. మనం రోట్లో దంచుకున్నది మొత్తం వేసేయండి. మీకు కావాలంటే దీంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసుకోవచ్చు, ఎందుకంటే ముక్కలు కూడా పీల్చుకుంటాయి. అలాగే చేసిన వెంటనే తినాలంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. మరుసటి రోజు తినాలంటే దీంట్లోనే మిక్సీలోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోండి. అలాగే కొంచెం నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు అయితే వేసుకోండి. ఇవి వేసుకుంటే మాత్రమే సరిపోతుందండి, ఇంకా ఏం అవసరం లేదు. అలాగే మిక్సీ పట్టుకున్నది ఇదంతా వేసేయండి. ఆల్రెడీ అన్నీ వేగి ఉంటాయి కాబట్టి మనకి తక్కువ టైంలో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉల్లిపాయలు వేయించి పెట్టుకొని ఉంటే 15 నిమిషాల్లో మన చేపల పులుసు అనేది కమ్మగా రెడీ అవుతుంది. అప్పటికప్పుడు తినడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడే చేసి ఇప్పుడే ముక్క అంతా పీల్చుకునే విధంగా అయితే ఉంటుంది. ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా నూనె అంతా బయటికి వచ్చేస్తుంది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మీకు తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. పులుపు తక్కువగా ఉంటుంది కదా అని ఏమీ అనుకోవద్దు, పులుపు కరెక్ట్గా సరిపోతుంది. మన ఇంట్లో ఏ విధంగా తింటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చేప ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ముక్క ఎప్పుడైనా కానీ చాలా మెత్తగా అయ్యేంత వరకు మాత్రం ఉంచిపెట్టుకోకండి. ఇది కొంచెం పులుసు కాబట్టి నాకు ఇంకా కొంచెం కారం అయితే పట్టింది. ఒక స్పూన్ కారం అయితే వేసేసుకొని కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే ఇంకా అవసరమే లేదండి. ఈ గరం మసాలా కూడా అంత టేస్టీగా ఉంటుంది. మన చేపలు అయితే పులుసు అయితే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా నూనె అంతా బయటికి వచ్చేస్తే
కమ్మగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి. ఇదిగో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఒక్క 2 నిమిషాల్లో అయితే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా గుర్తుంచుపెట్టుకోండి, మరీ మెత్తగా అనేది ముక్క అనేది నలగకూడదు. ఈ విధంగా ఏదో చూడండి, ఈ విధంగా ఉండాలి. ముక్క అనేది ఎక్కడ ఇలాగ ముక్క చూడండి ఎక్కడ నుజ్జు నుజ్జు కాకుండా అలాగే గ్రేవీగా ఉంటుంది. కూర అనేది పల్చగా ఉండకుండా ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే.